తక్కలపల్లి శివార్ల గల బాయిలర్ రైస్ మిల్ చుట్టుపక్కల వ్యవసాయ భూములు ఉండడం వల్ల వ్యవసాయ భూములు కలుషితం అవుతున్నాయని తక్కలపల్లి గ్రామస్తులు శివార్లో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైస్ మిల్ నుండి వెలువడే వ్యర్థాల వలన గుల్లపేట మరియు తక్కలపల్లి గ్రామాల రైతులు చుట్టుపక్కల వ్యవసాయ భూములు కలుషితమై వేసిన పంటలు సరిగా పండక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాయిలర్ మిల్ నుండి వచ్చే వ్యర్థ జలాలు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో కలుస్తున్నాయని అవే నీటిని రైతులు సాగు కోసం ఉపయోగించుకోవడం వల్ల భూసారం దెబ్బతిని భవిష్యత్తులో పంటలు పండించడం కూడా వీలు కాని విధంగా వ్యవసాయం నేలలు బీడు నేలలుగా మారి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నదని రైస్ మిల్ ను వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రైస్ మిల్లు వద్దు నారుమల్లు వద్దు 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 నారుమల్లు వద్దు జస్టిస్ రైతుల రాజ్యం వర్ధిల్లాలి రైతుల రాజ్యం వర్ధిల్లాలి రైతుల రాజ్యం వర్ధిల్లాలి రైతుల రాజ్యం వర్ధిల్లాలి we want justice జరగాలి 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 రైతులకు న్యాయం అన్న జరిగే రైస్ మిల్లు వద్దు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే పంట పొలాలు వద్దు రైస్ మిల్లు వద్దు పంట పొలాలు వద్దు రైతులకు వెంటనే గుల్లపేట తక్కలపల్లి గ్రామాల మధ్యలో బాయిలర్ రైస్ మిల్లు వేయడం జరిగింది. ఈ బాయిలర్ రైస్ మిల్లు వేయడం వలన పంట కాలుష్యం వలన పంట నష్టపోయి రైతులు దిగుబడి రాక ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనివల్ల ఇప్పుడు మన గ్రామాల్లోకి తక్కలపల్లి కానీ అనంతరం కానీ గుల్లపేట గ్రామాల్లోకి దాని నుండి వచ్చే పొగ మొత్తం ఇళ్లలోకి వచ్చి మొత్తం చాలా విపరీతంగా ఏర్పడుతున్నది. దీనివల్ల ప్రమాదాల బారిన పడి వికలాంగులు ఏర్పడే అవకాశం ఉంది. కావున దీనికి ప్రతి ఒక్క అధికారులు స్పందించి వెంటనే రైతులకు న్యాయం చేయగలని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఎస్ఆర్ఎస్పీ కెనాల్లోకి ఆ బాయిలర్ ఉడుకు నీరు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లోకి విడవడం వల్ల ఆ కెనాల్ నుంచి వచ్చే వాటరు మన బాగులోకి వెళ్తున్నాయి. దానివల్ల ఇప్పుడు ఆవులు కానీ బర్రెలు కానీ మేకలు గొర్రెలు రకరకాల పశువులు అవి తాగి చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయి రాబోయే తరాలకు ఎలాంటి మనం ఇవ్వగలుగుతున్నామనంటే ఈ రైస్ మిల్లు ఇక్కడ జనవాసాలకు దూరంగా ఉంచి ఎక్కడన్నా గుట్టల మధ్యలో వేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. ఇప్పుడు ఇక్కడ రైతులు వేసిన పంట పొలాల్లో పసుపు, వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంట పొలాలు మొత్తం నాశనం జరుగుతుంది. దీనికి వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి అక్కడ ఎంత పంట నష్టం జరిగింది అనేది అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఆ మిల్లు తీసేంత వరకు ఈ ఉద్యమం ఉధృతంగా కొనసాగిస్తాం. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఏంటంటే కాలుష్యం అనేది ఊరు చివర లేకపోతే కొండల్లో గుట్టల్లో ఉండాలి. అలాంటిది జనావాసాల మధ్యలో గుల్లపేట కానీ అర్పల్లి, తక్కలపల్లి, అనంతరం ఈ ఊరు మధ్యలో ఈ రైస్ మిల్కు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది అవగాహన అయితలేదు రైతులందరికీ. దీనివల్ల పంట పొలాలే కాకుండా ఇండ్లల్లో చిన్నలు, వృద్ధులు, పిల్లలు వీళ్ళందరూ అనారోగ్యం బారిన పడుతున్నారు. అట్లనే అందులో రైస్ మిల్ నుంచి వచ్చే వేడి వాటరు పొలాలకు పారించుకునే కాలువలో విడవడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి పోయి మిల్లర్ల దగ్గరికి పోయి చెప్తేనేమో మేము పర్మిషన్ల వల్లనే ఇది శాంక్షన్ అయింది, పర్మిషన్ల వల్లనే ఇది మేము కట్టుకున్నామని చెప్తున్నారు. పర్మిషన్ల వల్ల రాష్ట్రంలో ఎక్కడ ఊర్లో లేని రైస్ మిల్లు ఊర్లో ఎక్కడ లేవు. కాకపోతే మా ఊర్లోనే ఉంది. దౌర్భాగ్యం మాకు అర్థం కావట్లేదు. మా తరాలకు ముందు తరాలకు భవిష్యత్తు ఉండాలన్నా, మా జీవితాలు బాగుండాలన్నా, రైతులు అనేటోళ్ళు ఉండాలన్నా, తర్వాత రైతుల వల్ల వచ్చే పంట ఎవరైనా తినాలన్నా కూడా ఇలాంటి కాలుష్యాన్ని నివారిద్దాం.